Amigo, ¿cómo se llama? Freddy. Freddy. Hola, ¿qué tal? Freddy is taking us to Angel Falls now. So ఆయనతో కలిసి మన Angel Falls కి వెళ్ళిపోతాం. ముందు సీటు ఇది మొదటిసారి తెలుగులో భారతదేశం మొత్తంలోనే ఎవరు చూపించలేదు, ఇండియా నుంచి కూడా. ఇండియన్ బోర్న్, ఇండియాలో పుట్టినోడుగా మొదటిసారి మీకు ఏంజల్ ఫాల్స్ 4K లో మొత్తం వ్యూ మీకు చూపిస్తున్నా. ఓకే గాయ్స్, ఏంజల్ ఫాల్స్ మొత్తం చూసేసి 3 సార్లు ప్రదక్షిణం చేసి ఇప్పుడైతే మనం ఆ పైన కొండ మీద ల్యాండ్ అయిపోతున్నాం. సో వీడియో లోపలికి వెళ్ళిపోయాక మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది అంతా. సో ఇక్కడ మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివాం కాబట్టి, నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వతర్దే పతత్వే శకాయో నమస్తే నమస్తే. 195 out of 195 Angel Falls, and Jai Hind, and God bless America. So I'm going to capture your reaction. So what did you think? How was it? It was amazing. You liked it? Yeah, it was amazing. You loved it? Had a lot of fun. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. మొత్తానికి 195వ దేశం వచ్చాను. సో నేను చాలా వీడియోలో ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఏ వీడియో ముందర పోస్ట్ చేస్తానో తెలియదు కాబట్టి. 195 నోమాడ్ మ్యాన్ ప్రొఫైల్ వెళ్ళి చెక్ చేయండి. ఇండియన్ బోర్న్, భారతదేశంలో పుట్టినోళ్ళలో 3, 4, కేవలం 145, 150 కోట్లలో కేవలం 3, 4 ఉన్నారు. అందులో మనం తెలుగోడు ప్రపంచం మొత్తంలో 300 కన్నా తక్కువ, 850 కోట్లలోని అందులోని ఆర్టీటీ. మొత్తానికి ఇప్పుడు వెనిజువేలాలో వచ్చేసాం. వెనిజువేలాలో అత్యంత అద్భుతమైనది ఎవరు చూపించింది ఏంటి? ఏంజల్ ఫాల్స్. 1 కిలోమీటర్ ఎత్తున్న వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ మీదకి నేను హెలికాప్టర్లో వెళ్ళి ఏంజల్ ఫాల్స్ మీద ల్యాండ్ అవుతాను, తెలుగు కీర్తిని దశ దిశల వ్యాపించడానికి. అంతేకాకుండా నేను పుట్టిన దేశం భారతదేశం జెండా ఆ హెలికాప్టర్లో వెళ్ళి పైన ఎగరేస్తాను. రెడీనా? చూడడానికి రెడీనా? ఏంజల్ ఫాల్స్ ని మొట్టమొదటిసారి తెలుగులో చూపిస్తున్నా. ఎన్నో వింతలు తెలుగులో నేనే మొదలు చూపించా. పెరు మాచు పిచ్చు నేనే చూపించా. బ్రెజిల్ క్రిస్ కారో నేనే చూపించా. ఈజిప్ట్ పిరమిడ్స్ నేనే చూపించా. అలాస్కా లో మంచు గ్లేషియర్ మీద ల్యాండ్ నేనే చూపించా. ఇవి మచ్చు తునకలు, ఇంకా ఎన్నో మొదట మనమే చూపించాం మన ఛానల్లోనే. ఈ వీడియో నా ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. 195 దేశం ఏంజల్ ఫాల్స్ లో భారతీయ జెండా ఎగరేస్తాం. ఓకేనా? వెళ్ళిపోదాం ఈ అడ్వెంచర్ చేయడానికి. రెడీ, సెట్, గో. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను అమెజాన్ జంగుల్లో ద బెస్ట్ రిసార్ట్లో ఉన్నామని. చూడండి, ఇలా న్యాచురల్గా యానిమల్స్తో మనం టైం స్పెండ్ చేస్తాం అన్నమాట. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వచ్చిన, లంచ్కి వచ్చిన, ఈవినింగ్ డిన్నర్కి వచ్చిన, ఏ టైంలో వచ్చినా ఇలాగా జంగిల్ నుంచి యానిమల్స్ వస్తుంటాయి, వీళ్ళు ఫీడ్ చేస్తుంటారు. ఇది చూడండి, ఈ మాకా బర్డ్ అయితే ఇక్కడ వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నాతో కలిసి తింటుంది. ఎంత అద్భుతమైన ఫీలింగ్. ఈ కోతులు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. మొత్తం చూడండి, ఇవన్నీ మన దగ్గరికి వస్తే మన మీద కూర్చుంటే, నెత్తి మీద కూర్చుంటే మనతో కలిసి తింటాయి. ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్, ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ రిసార్ట్ నేను చూసిన వాటన్నిటిలోని. ఇది ఎంత అద్భుతం అంటే మీరు అందరూ కూడా ఛాన్స్ వస్తే రావాలి. మన అందమైన కాటేజ్ నుంచి బయలుదేరుతున్నాం. మనం ఎక్కడున్నాం? వాక్కు లాడ్జ్. ఈ వాక్కు లాడ్జ్ నుంచి బయలుదేరి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ హెలికాప్టర్ని ఎక్కడానికి. ఇదిగోండి మన ఫెలో ప్యాసింజర్స్ అందరూ. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి వాక్కు, చూసారు కదా, వాక్కు లాడ్జ్. సో మనతో పాటు చేస్తున్న లేడీస్ వీళ్ళు ముగ్గురు నేను కలిసి వెళ్తున్నమాట. చూద్దాం ఈ పరిసరాలన్నీ చూడండి. ఈ ఎన్నో లగ్జరీ రిసార్ట్స్లో ఉన్న ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చెప్తున్నా, మళ్ళీ వద్దాం ఇక్కడికి వచ్చి తప్పకుండా ఇది చూద్దామని. సో చూడండి, మొత్తం బ్యాంబూతోని ఎన్నో పూల్స్, న్యాచురల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, 3, 4 హైకింగ్. అసలు లగ్జరీకి మారుపేరు. మాల్దీవ్స్ వెళ్ళి ఎంతకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను. మాల్దీవ్స్లో కన్నా నాకు ఇది చాలా ఎక్కువ నచ్చింది అన్నమాట, ఈ రిసార్ట్. వచ్చేసాంగా ఎయిర్పోర్ట్కి. మన హెలికాప్టర్ ఎక్కడో తెలియదు, ఆ వెనకాల ఉందనుకుంటాను. ఇదిగోండి నిన్న వచ్చిన ఎయిర్పోర్టే. సో రెడీ ఫర్ ద అడ్వెంచర్. ఏంజల్ ఫాల్స్ పైకి ప్లేన్లో వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉంది సీనరీ. 4Kలో ఇది రికార్డ్ చేస్తున్నా. ఆల్రైట్ గాయ్స్, హెలికాప్టర్ తీసేసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఏంజల్ ఫాల్స్. వెనిజువేలాకి అయితే
మనస్ఫూర్తిగా అభినందనలు, థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ దేశం చాలా క్రైసిస్లో ఉంది, దాని గురించి వీడియో చేస్తాను. ఇది మన మొత్తం అడ్వెంచర్ అయిపోయాక డీటెయిల్గా ఏం జరుగుతుంది అని. సో అన్ని హెలికాప్టర్స్లోనే మనకైతే ఈ నల్ల హెలికాప్టర్ సెట్ అయ్యింది. ఇదిగోండి, సూపర్ ఉంది. టడా టడా. రావి ఆర్చిచి Amigo, ¿cómo se llama? Freddy. Freddy. Hola, ¿qué tal? Freddy is taking us to Angel Falls now. So ఆయనతో కలిసి మన ఏంజల్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. ముందు సీటు ఇది మొదటిసారి తెలుగులో భారతదేశం మొత్తంలోనే ఎవడు చూపించలేదు. ఇండియా నుంచి కూడా ఇండియన్ బోర్న్, ఇండియాలో పుట్టినోడుగా మొదటిసారి మీకు ఏంజల్ ఫాల్స్ 4Kలో మొత్తం వ్యూ మీకు చూపిస్తాం. చూడండి, హెలికాప్టర్లో చాలా కంట్రోల్స్ ఉన్నాయి. భారతీయ జెండా పైన ఎగరేద్దాం. నమస్తే సదా వత్సలే మాతృభూమి ఇదే పాస్పోర్ట్ ఏదైనా కూడా. మయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. పైలట్ అన్ని చెప్తున్నాడు, ఏది ముట్టుకోకు నాయనా, ఇది ముట్టుకోకు, అది ముట్టుకోకు అన్నీ అని చెప్పింది. సార్ ఇలాంటివి చాలా చేసాను ఉంది, పర్లేదు, నాట్ ద ఫస్ట్ టైం అని. సో అదిగోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోమని చెప్తున్నాడు. సో రెడీ టు టేక్ ఆఫ్. సో సౌత్ ఆఫ్రికా వెళ్తే మీరు టేబుల్ మౌంటైన్ చూస్తారు. ఒక టేబుల్ మౌంటైన్. ఇక్కడ వెనిజువేలాలో ఈ ఏరియాలోని వందల కొద్ది టేబుల్ మౌంటైన్స్ ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఇదిగోండి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ రివర్ బేసిన్ మీద స్టార్ట్ చేసాం. ఈ మొత్తం రివర్ ఏంజల్ ఫాల్స్ అదే రివర్ ఫామ్ అయ్యి ఎన్నో డిస్ట్రిబ్యూటరీస్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి అమెజాన్ జంగిల్ మీద మనం హెలికాప్టర్లో అయితే వెళ్తున్నాం. ఇది రైడ్ మొత్తం మీకు చూపిద్దామని అనుకుంటున్నా. కొంచెం బోర్ కొట్టచ్చు మధ్యలోని, ఎందుకంటే సిమిలర్ ల్యాండ్స్కేప్ అని. సో రకరకాల కొండలు, రకరకాల దట్టమైన జంగిల్స్ పైనుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఏంజల్ ఫాల్స్కి. ఇదే నేను బోట్ తీసుకొని వెళ్తే ఈ టైంలో 8 గంటలు పడుతుంది ఏంజల్ ఫాల్స్ బేస్కి వెళ్ళడానికి. అందుకని మనం హెలికాప్టర్లో ట్రై చేస్తున్నాం. మనం బోట్లో కూడా వెళ్తాం. ఆ వీడియో నెక్స్ట్ చూపిస్తాను. రివర్ మధ్యలోని ఈ రివరైన్ ఐలాండ్, ఈ చిన్న ద్వీపం ఉంది కదా, ఈ ద్వీపం మనం బోట్లో వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లోంచి పైనుంచి అన్నీ చూసేస్తున్నాం. ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక పెద్ద టేబుల్ మౌంటైన్, అదే ఏంజల్ ఫాల్స్. ఆ మౌంటైన్ పైనుంచే 997 మీటర్లు, అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎత్తు ఒకటే డ్రాప్తోని ఏంజల్ ఫాల్స్ పడుతుంది. భారతదేశంలో ఉన్న వాటర్ ఫాల్, హైయెస్ట్ వాటర్ ఫాల్ టాప్ 40లో కూడా లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 42, 43 ఉంది. మన కర్ణాటకలోని జెరసొప్ప వాటర్ ఫాల్స్, జాగ్ ఫాల్స్, కుంచింగ్ వాటర్ ఫాల్స్, ఇవన్నీ చాలా ఎత్తైన జలపాతాలు, కానీ అవి ప్రపంచంలో మొదటి 40లో లేవు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంజల్ ఫాల్స్ విశిష్టత. ఇదిగోండి అదే రివర్ కిందకి ఫ్లో అవుతుంది. ఏంజల్ ఫాల్సే రివర్గా ఫామ్ అయ్యి కిందకు వస్తుంది అన్నమాట. ఇది మీకు ప్లేన్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలియపోవచ్చు, కానీ ఎంత దట్టమైన అమెజాన్ జంగిల్లో అయితే మనం ఉన్నాం. ఇదిగోండి హైడ్ అండ్ సీక్ ఆడుతుంది, క్లౌడ్స్ వస్తున్నాయి, క్లౌడ్స్ పోతున్నాయి, కానీ మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ మీరు ఒక్కసారి మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడొచ్చు. సో ఫ్రెడీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. నేను మాత్రం ఈ రైడు ముందర సీట్ ఫస్ట్ ఎక్కేసాను, అందుకే వచ్చేసి మొత్తం ఈ ల్యాండ్స్కేప్ అంతా క్యాప్చర్ చేద్దామని. మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ టోపోగ్రఫీ అత్యద్భుతంగా మారిపోతుంటుంది. సో ఇది కొంచెం మధ్యలో కొన్ని సీన్స్ బోర్ అయినా కూడా లాస్ట్ అల్టిమేట్ బ్యూటీని చూడాలంటే మాత్రం మెల్లగా ఇది చూడాల్సిందే. సో ఇప్పుడు జంగల్ లెవెల్ నుంచి మనం అయితే ఈ పీఠభూమి అంటారు కదా, ప్లాటోస్ లాగా మీరు చూసారు కదా, ఇలా చిజల్డ్, ఇలా కట్ చేసి ఏదో కార్వ్ చేసినట్టు ఉన్నాయి మౌంటైన్స్ అన్నీ. ఆ లెవెల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ మౌంటైన్స్ మీదగా ఫ్లై చేసి దూరంగా ఉండే ఏంజల్ ఫాల్స్ మౌంటైన్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. సో అలా ఎన్నో దాటుకొని వెళ్తున్నాం. ఇది చూస్తే కానీ అర్థం కాదు, వీడియోలో అలా ఉందో నాకు తెలియదు. కాకపోతే నేను 4Kలో మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను మీకు కనబడడానికి. ఇక్కడంతా చాలా రగ్డ్ ల్యాండ్స్కేప్ ఉంది.
అంటే ఇది ఎన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఫామ్ అయిందో ఈ కొండలు కానీ అవన్నీ చూడొచ్చు మీరు. ఇది ఎలా అంటే ఇక్కడ ఏదో మాచు పిచ్చులోని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, మాచు పిచ్చు మీకు ఆల్రెడీ చూపించాను. అది పెరూలోని ఇంకా సివిలైజేషను వాళ్ళు ఎలా అయితే బోల్డర్స్లా కట్టి టెర్రస్ సిటీ కట్టారో అలా ఉన్నాయి ప్రొజెక్షన్స్ అన్నీ. ఇక్కడేమో చూస్తే నౌరులో వచ్చిన వాల్కనిక్ రాక్లా ఉంది. రకరకాల టోపోగ్రఫీస్, రకరకాల జియోగ్రఫిక్ ఫార్మేషన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇదిగోండి కొండలకి అతి దగ్గరగా తీసుకెళ్తున్నాడు మనోడు. నాకు కొంచెం మధ్యలో భయం వేస్తుంది మేడం, మరీ దగ్గరికి వెళ్తున్నాడు కొండ దగ్గరికి. మీకు తెలుసు పెద్ద పెద్దోళ్ళే హెలికాప్టర్ క్రాష్లోని సఫా అయిపోయారు. ఎందుకంటే మౌంటైన్ టెర్రైన్లో వచ్చినప్పుడు సడన్గా క్లౌడ్ వచ్చినప్పుడు మనం మరీ కొండకి దగ్గరగా ఉంటే మేఘం వచ్చినప్పుడు విజిబిలిటీ మనకు ఉండదు, అప్పుడు పొరపాటున గుద్దేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మీరు చూడండి ఆయన ఎంత దగ్గరికి తీసుకెళ్తున్నాడో. కాబట్టి కొంచెం అంటే ఆయన ఎక్స్పర్ట్ అయినా కూడా ఏదైనా జరగవచ్చు కాబట్టి టెన్షన్గా కొంచెం మధ్యలో అలా ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు మన గ్రాండ్ క్యాన్యన్ అయితే ఎలా అయితే గ్రాండ్ క్యాన్యన్ మీద వెళ్ళాము అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్స్కేప్ అయితే. సో కింద మొత్తం చిన్న చిన్న ప్రొజెక్టెడ్ కొండల్లోంచి ఆ కింద మీద తీసుకెళ్తున్నాడు. మీరు ఒకవేళ అలాస్కాది నాకు చూసుంటే స్నో మౌంటైన్స్ మధ్యలోంచి ఇలానే, అది హెలికాప్టర్ కాదు, అది చిన్న ప్లేన్, ఆ ప్లేన్లో వెళ్ళాం. సో ఈ ల్యాండ్స్కేప్ మాత్రం అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. ఇది చూస్తే కానీ జురాసిక్ పార్క్ లాగా, ఎందుకంటే గ్లాస్కి ఏమో రిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి అంత క్లీన్గా లేదు. అదే అలాంటి కెమెరా ఉంటే జురాసిక్ పార్క్ మూవీ మీరు చూసిన లెవెల్లో ఆ టైప్లో అయితే ల్యాండ్స్కేప్ ఉంది. అందుకే నేను ఎక్కడా ఏది డిలీట్ చేయకుండా కట్ చేయకుండా మొత్తం మీకు స్కేప్ అయితే చూపిస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు అల్టిమేట్కి దగ్గరలో వచ్చేసాం. వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి, కాకపోతే మనకు కావాల్సింది ఏంజల్ ఫాల్స్. దూరంగా మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న ఫాల్. ఆ ఫాల్ ఏంటంటే కొండ మీద పడి 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 వెళ్తుంది. సో మనకు అల్టిమేట్ డెస్టినేషన్ ఏంజల్ ఫాల్స్. సో దాని గురించి మళ్ళీ ఈ మధ్యలోంచి వెళ్తున్నాం అన్నమాట. ఈ సీన్ కొండపైన అంతా మళ్ళీ జురాసిక్ పార్క్ స్టైల్లో జంగిల్, సడన్గా అది షియర్ డ్రాప్ అన్నమాట. అలా డ్రాప్ అది చూపిద్దామని ఈ క్లిప్ అయితే క్యాప్చర్ చేస్తున్నా. సో మనం ఎంత ఎత్తు ఎలా ఏ లెవెల్ ఆఫ్ ల్యాండ్స్కేప్లో ఉన్నామో ఆల్రెడీ చాలా ఎత్తులో ఉన్నాం. ఇదిగోండి వచ్చేసాం మనం ఏంజల్ ఫాల్స్, ద అల్టిమేట్. ఇప్పుడు సమ్మర్కి ఎండ్లో ఉన్నాం, రెయినీ లేదు కాబట్టి మీరు ఏంజల్ ఫాల్స్ డ్రాప్ అయితే చూడొచ్చు మొత్తం. అంటే ఇది కొంచెం వర్టికల్ మోడ్లో. ఇదిగోండి అల్టిమేట్. సో ఏంజల్ ఫాల్స్ ఇదే వాటర్ బాగా ఉన్నప్పుడు రెయినీ సీజన్లో కానీ, లేకపోతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలోనైతే ఇప్పుడు ఎత్తు చూడండి ఎంత ఎత్తుందో, పైనుంచి కింద వరకు డ్రాపు. నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి అసలు కిందకి కూడా రీచ్ అవ్వకుండా వాటర్ ఫాల్ ఇక్కడ దగ్గర నుంచి మనం చూడొచ్చు. పక్క నుంచి వెళ్తున్నాం. ఇదైతే నేను చెప్తున్నా మీరు ఎక్కడ చూడలేరు. దాని చుట్టూరు పైలట్ 4-5 సార్లు అయితే పక్కా తిరుగుతాడు. సో హెలికాప్టర్లో ఉండే ప్రతి ఒక్కరికి వ్యూ కోసం మనం అల్లిసిపోయిన దాకా ఎన్ని వీడియోస్ కావాలి అన్ని వీడియోస్ తీసుకోమని పైలట్ అయితే చాలా కోఆపరేటివ్ ఉన్నాడు. ఇదిగోండి చూడండి ఒక్కసారి ఎంత స్టీప్ ఫాలో. 997 మీటర్లు అంటే ఇంచుమించుగా 1 కిలోమీటర్ పడే ఏకైక వాటర్ ఫాల్ ప్రపంచంలో అతి. సో ల్యాండ్ అయ్యే ముందు ఇంకొక వ్యూ ఏంజల్ ఫాల్స్ బేస్ వర్క్ కూడా వెళ్ళి చూపిస్తాను. అది 8 గంటలు నా ప్రాణం పోతుంది అనుకున్నా, అది నెక్స్ట్ వీడియో. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఏంజల్ ఫాల్స్ చూసేయండి. ఈ మొత్తం ఈ ల్యాండ్స్కేప్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా. ఎందుకు అలా వాటర్ ఫాల్ అలా పడుతుంది, దూరం నుంచి ఎంత చిన్నదిలా ఉంది. ఏదైనా సరే దూరం నుంచి చిన్నగానే ఉంటుంది కదా. సో దూరం నుంచి కూడా మీకు డిస్టెన్స్ ల్యాండ్స్కేప్లో చూపిస్తున్నా. మొత్తం ఆ కొండలన్నీ ఎలా కట్ అయ్యాయి, ఆ రివర్ ఎలా పడింది, ఆ పడ్డాక మనం రేపు బోట్లో వెళ్ళినప్పుడు మొత్తం అంతా ఈ రివర్ మీదే, ఈ రివర్ ఎన్నిగా స్ప్లిట్ అవుతుంది, ఎంత వాటర్ వస్తుంది, ఇదంతా కూడా మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో మనం అయితే ఇప్పుడు ఏంజల్ ఫాల్స్ మీద నుంచి ఆ రెయిన్బో ఫామ్ అయింది కదా, అది దాటుకొని ఎక్కడి నుంచి అయితే రివర్స్ వస్తుంది కదా, ఈ పైన కొండ మీద అయితే మనం ల్యాండ్ అవుతాం. అక్కడ ఏంజల్ ఫాల్స్ పైన మన జెండా అయితే భారతీయ జెండా దాని మీద ఎగరేస్తాం. సో లైఫ్లో ఇంకో గూస్ బంప్స్ మూమెంట్, అల్టిమేట్ గూస్ బంప్స్ మూమెంట్ అనేది నేను చెప్పొచ్చు. ఎందుకంటే చివరి దేశంలో ఎత్తైన జలపాతం చూసుకొని ఆ పైన కొండ పైన మనం ల్యాండ్ అయిపోతున్నాం. ఆయన ఒక సేఫ్ ప్లేస్ చూస్తున్నాడు ల్యాండ్ అవ్వడానికి. ఇదిగోండి మామూలుగా అయితే రెయినీ సీజన్లో ఇదంతా కూడా వాటర్, ఎందుకంటే ఏంజల్ ఫాల్స్ పైన ఎన్నో నదులు కలయికాయి ఆ కొండ మీద నుంచి పడుతుంది కాబట్టి ఈ బేసిన్ అంతా ఖాళీ ఉంది. ఎక్కడో చిన్న స్ట్రీమ్ మాత్రం
ఇప్పుడు పీక్ సమ్మర్ కాబట్టి చిన్న స్ట్రీమ్ మాత్రం వస్తుంది. సో మనం ఈ రివర్ బెడ్ మీద, సో ఈ వాటర్ కూడా ఏంజల్ ఫాల్స్లో కలిసి మీరు బాగా నీళ్ళు వచ్చినప్పుడు చూస్తే 2-3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. 2-3 కలిసి ఒక ఏంజల్ ఫాల్స్లో అవుతుంది అన్నమాట. సో ఈ రివర్ బెడ్ మీద ల్యాండ్ అవుతున్నాం. సో ఈ నదే ఏంజల్ ఫాల్స్లోని కలుస్తుంది. ఇప్పుడు నీళ్ళు లేవు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ మొత్తం దిగిపోతున్నాం. సో నా ఫేస్లో ఆనందం చూడండి. ల్యాండ్ అయిపోయాం ఏంజల్ ఫాల్స్ నది మీద. జెండా తీసుకొచ్చాను, భారతీయ జెండా. హెలికాప్టర్ జర్నీ అంతా కెమెరాలో అసలు ఇమాజిన్ చేసుకుంటేనే పైన ఎత్తైన ప్లాటో మీద ఏంజల్ ఫాల్స్ ఒక పారే నది మీద ఉన్నాం. ఇక్కడ చూడండి రాక్ ఫార్మేషన్స్ అంతా చిన్న చిన్న క్లిఫ్స్. పీక్ లో ఉన్నప్పుడు ఈ క్లిఫ్ కూడా నిండిపోతుందంట, అంటే అంత ఎత్తు నీళ్ళు వస్తాయి. సో ఇప్పుడైతే బోన్ డ్రై అంటారు ఇంగ్లీష్లో, బోన్ డ్రై. మొత్తానికి హెలికాప్టర్లో మా టీం అంతా ఇక్కడ ల్యాండ్ అయ్యాం. ఇదిగోండి భారతీయ జెండా. అంటే నేను ఒక చేత్తో పట్టుకొని నేను చేయలేకపోతున్నా, చాలా వీడియోస్ ఫొటోస్ తీర్చాను. ఇదిగోండి, డెడికేటింగ్ దిస్ విక్టరీ టు మై మదర్ ల్యాండ్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ద పీపుల్ దట్ స్పీక్ తెలుగు, బికాస్ ఐఎమ్ అ తెలుగు guy. So guys, dedicating this rare achievement, 195 out of 195 countries. సో ఇది నా ప్రౌడెస్ట్ మూమెంట్. పైన మన జెండా ఎగరేస్తూ హెలికాప్టర్ ముందర. సో ఇది గైస్ 195 అవుట్ ఆఫ్ 195. ఈ విజయాన్ని నేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా వైఫ్ స్వాతికి, అనుష్కకి, తర్వాత తెలుగు ప్రజలకి, భారతీయులందరికీ, అమెరికా, నా కర్మభూమి అమెరికాకి, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ సౌత్ ఏషియా కూడా ఎంతో మంది ఇందులో పాలు పంచుకున్నారు. వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకి 20 మందిని మినహాయించి మర్చిపోకండి. 195 అవుట్ ఆఫ్ 190 దేశాలు మొత్తం. ఇది నేను డెడికేట్ చేస్తున్న భారతదేశం, నా జన్మభూమికి, నా కర్మభూమి అమెరికాకి, ఎస్పెషల్లీ తెలుగు భాషకి, తెలుగోడిగా పుట్టినందుకు తెలుగు ప్రజలకి 20 మందిని మినహాయించి తెలుగు ప్రజలందరికీ. సో ఇక్కడ మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివాం కాబట్టి, నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వతర్దే పతత్వేశకాయో నమస్తే నమస్తే. 195 out of 195 Angel Falls and Jai Hind and God bless America. సో ఇదే రివర్లోని కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఏంజల్ ఫాల్స్ నీళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళి తలపై చల్లుకుంటున్నామట. అందరూ అక్కడ సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడికి వెళ్దాం, ఇంకా చూపిస్తాను మీకు. సో ఇదే నీళ్ళు బాడీ. ఇందాక ఒక అర నిమిషం ముందు మీరు చూస్తే తక్కువలా ఉంది. ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి. సో భలే ఉంది. ఇందులోకి వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే నేను మాత్రం నా చేయి పెట్టి ఏంజల్ ఫాల్స్ వాటర్ కదా టచ్ చేసి అసలు బాగా ఫీలింగ్. ఇదిగోండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ 1.5 hours స్పెండ్ చేసాం. ఎందుకో విపరీతమైన సన్బర్న్, చాలా వేడిగా ఉంది. డైరెక్టెడ్ ఓజోన్ లేయర్ ఏదో ప్రాబ్లం ఏమో. సో నేనేమో వాళ్ళు అడగకుండానే నా ముందర సీటు వేరే వాళ్ళకి ఇచ్చేసాను, మీరు తీసుకోండి అని. ఇదిగోండి పాపం వీళ్ళు చాలా 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 టెన్షన్లో ఉన్నారు, భయపడిపోతున్నారు. నేనేమో వెనక్కి సీటు 3/3 మాట. సో దిస్ ఈజ్ అవర్ క్రూ. Where are you from? New York. New York, okay. But you're Spanish or? Yeah. Okay. Originally from Venezuela? Yeah, she's from Venezuela. And you? New York. Yeah, born and raised there. Born here in life. But your family is also? My mom comes from Venezuela, my dad comes from Colombia. Colombia, okay, got it. And we know from Ireland. And where are you from? Venezuela. Venezuela, okay. This is us on the Angel Falls. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బంపీ రైడ్, కొంచెం టర్బులెంట్గా ఉంది. ఈ కొండల దగ్గరికి వెళ్ళిపోతే నా ఎదురుగా ఉన్న న్యూయార్క్ అబ్బాయి అయితే చాలా భయపడిపోతున్నాడు.
పాపం వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకున్నాడు. నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్, నేనైతే చాలా నచ్చేసింది. ఇదిగోండి మళ్ళీ బ్యాక్ టు దట్టమైన అమెజాన్ జంగిల్స్, మొత్తం అమెజాన్ థిక్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ మీద నుంచి మళ్ళీ ఫ్లై అవుతున్నాం. ఇప్పుడు ఇందాకలు వచ్చినప్పుడు మీకు రివర్ అవి సరిగ్గా చూపించలే కదా, ఇప్పుడు రివర్ మీద నుంచి గ్లైడ్ అవుతూ పైలట్ వెళ్తామని చెప్పాడు. నేను రిక్వెస్ట్ చేశాను. సో ఆయన కింద నుంచి రివర్ అంతా చూపిస్తా అన్నాడు. ఇదిగోండి మీకు రివర్ స్టార్ట్ అయింది. ఇంకా ముందర చూడండి, మిస్ అవ్వద్దు. అద్భుతమైన సీన్లు అయితే మీరు చూడొచ్చు. సో ఇది గైస్ అల్టిమేట్ డెస్టినేషన్లో అల్టిమేట్ ట్రిప్. మీరు ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు చూశారు కదా మన అద్భుతమైన రిసార్ట్. ఈ రిసార్ట్ గురించి డీటెయిల్గా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను, అది మిస్ అవ్వకండి. ఎందుకంటే అమెజాన్ జంగిల్లో ఉండే మంకీస్ కానీ మాకాస్ కానీ వచ్చి మనతో కలిసి సహజీవనం కోఎగ్జిస్టెన్స్. సో మళ్ళీ ఆయనకి ఒకసారి తిప్పమన్నా మళ్ళీ బ్యాక్ తిప్పుతున్నాడు. ఏంటో ఎంత ఫ్యూల్ ఉందో ఏంటో మొత్తం మనకి ఈ టాపోగ్రఫీ చూపిస్తున్నాడు. మనం ఉండే రిసార్ట్ ఏరియా చూపిస్తున్నాడు. మీకు చూపించాను నిన్న, ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి మన రిసార్ట్లోనే. ఇదిగోండి ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం దగ్గరికి వెళ్ళి. హెలికాప్టర్ చూస్తే అన్నీ చిన్నగా ఏవో ట్రిక్లింగ్లో ఉంటాయి. సో కాకపోతే మీకు ఏరియల్ ఐడియా అయితే వచ్చింది. చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్. ఇందాక చూసిన 4, ఇవి పెద్దవి 2, 6, అంటే ఇవి మన రిసార్ట్లో ఉన్నవి 4, కొంచెం దూరంగా ఇంకో 2. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడు ఎడిట్ చేస్తానో ఎప్పుడు పడతానో నాకు తెలియదు, కానీ పక్కా అయితే ఎడిట్ చేసి షేర్ చేసుకుంటా. ఎందుకంటే వెనిజువేలా చాలా కష్టం వెళ్ళడం, చాలా రేర్ కంట్రీ వెళ్ళడానికి. అందులో ఇండియా నుంచి చాలా దూరం, చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి మీకు నా బెస్ట్ అందిస్తున్నా. ఇదిగోండి ఇప్పుడైతే ల్యాండ్ అయిపోతున్నాం. So I'm going to capture your reaction. So what did you think? How was it? It was amazing. You liked it? Yeah. How was the waterfall? The waterfall is good. It's missing some water, but it was good. I mean, it's summer. You can't expect more, yeah? Yeah, no, it was amazing. So what do you think? Amazing, beautiful views. Did you enjoy the front ride? Yes, I did. I don't think I got the I can share whatever footage you want. Yeah. I got some incredible footage. I'll share it with you. Thank you. And you? Yeah, it was amazing. You loved it? Had a lot of fun. I think this is the best decision to take the helicopter. 10 out of 10. All right. Yeah. Guys, this is our incredible team, and luckily she got a drone, so we got some drone footage as well. Yeah. There you go. Thank you, Venezuela. ఇదిగోండి 195 పురస్కరించుకొని పెద్ద కేక్తోని సెలబ్రేషన్స్. 195 చాలా దేశాల జెండాలతోని మా ఫ్రెండ్స్ ఇది క్రియేట్ చేయించి ఈ వీడియో అయితే మీకు తర్వాత చూపిస్తాను. నిజంగా కేక్ ఆ థాట్ మధ్యలో నేను ఇండియా ఫ్లాగ్ పట్టుకొని అమెరికన్ కోట్లా వేసుకొని చూడండి, ఇది బ్యూటిఫుల్. దిస్ విల్ కమ్ సూన్ మాట.